చెప్పండి ధరణిదేవి గారు, చెప్పండి. చెప్పి వారి చేత ప్రశ్నింపజేస్తే నేను తెగబడతా. ప్రేమ బెదిరింపులకు భయపడదు. దాపరేఖం లేకుండా బయటపడి విషయం మొత్తం పోసుకుచ్చినట్టు చెప్పేస్తా. అప్పుడే తమరి చేతులతో తమరే దీప్తి గోపురంలో నిప్పులు పోసిన వాళ్ళు అవుతారు. లేదా వీలైతే తప్పు అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేస్తా. అది సక్సెస్ అయితే నువ్వు బ్యాడ్, నేను గుడ్డు అవుతా. ఎలా అయినా పర్లేదు. చూడు, నా సేఫ్ పొజిషన్ నేను చూసుకుంటా. నువ్వింత నేర్చుడు అనుకోలేదు. కన్ఫర్మ్ అయిందిగా. అయినా తమరిది స్వార్థమే, నాది స్వార్థమే. తమరు పని మనిషిగా వచ్చి పాగా వేశారు. నేను పనిమంతుడిగా పేరు తెచ్చుకుని ఈ ఇంటికి అల్లున్నయ్యాను. ఎవరు గొప్ప, నువ్వా నేనా? చూడు, నా సుఖ సంతోషాలు కట్టొచ్చే ప్రయత్నం చేయకు. మొన్న అలాగే నా మ్యారేజ్ డేకి ప్లాన్ చేసి నా ఆనందానికి అడ్డుపడ్డావు. మళ్ళీ అలా అడ్డుపడే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే నేను కాదు, నువ్వు ప్రమాదంలో పడతావు. ఎలాగో నీచుడు అంటున్నావు గనక నీచుడు ఎంతకైనా తెగిస్తాడు. ప్రియును నా నుంచి దూరం చేయాలని చూస్తే కక్ష గడతా, పగబడతా. ఆ తర్వాత నీ చేతిరాతలు నీ చేతుల్లో ఉండవు, కిరాతకుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నాకేం ఫికర్ లేదు, అలాగే వరి కూడా లేదు. అనవసరంగా ఎవరి కోసమో నువ్వు నీ జీవితాన్ని ప్రాబ్లమ్స్లో వేసుకో. ఫలితం చాలా బ్యాడ్గా ఉంటుంది. నాకు నీలా జాలి, దయ, కరుణ అలాంటివి లేవు. ఎవరినో ఉద్ధరించాలనే తపన లేదు. నా సుఖం నాకు ముఖ్యం. దాన్ని ఎవరు చెడగొట్టినా వాళ్ళు శత్రువులు అవుతారు. శత్రువుల పట్ల నా ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి నీ బతుకు నువ్వు బతుకు. నాకు వార్నింగ్లు ఇచ్చే పని పెట్టుకోకు. నాకు గాని తిక్కలేచిందో ఎవరని చూడను. తర్వాత నీ ఇష్టం. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. నాకు తడిగుడ్లతో గొంతులు కొయ్యటం బాగా తెలుసు, గుట్టకాల్చి మీదేయటం కూడా బాగా తెలుసు. నిప్పుతో నీటితో ఈ శ్రావణంతో చెలగాటం నీకే ప్రమాదం. అవుట్, ఐ సే గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. ఇదిగో, మళ్ళీ ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ బెదిరించడానికి కానీ నా ఎదుట పడొద్దు. ఆదిత్యకు చెప్పినా నాకేమీ కాదు. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. మీకు ఎవరికోసం ప్రాణాలు ఇవ్వటం మాత్రమే తెలుసు. కానీ నా తత్వం అది కాదు, ప్రాణాలు తీయటమే. విడా విడా సూపర్ శ్రవణ్, సూపర్. సభాష్ తమ్ముడు. ఎంత కాలానికి నీ విశ్వరూపం చూపించావు. తక్కువ అంచనా వేశాను నేను. నువ్వు చాలా చాలా డేంజరస్ ఫెలోవి. నీతో నాకు చాలా అవసరం ఉంది. ఇక నిన్ను ఇలాగే ఈ మూడ్లోనే కంటిన్యూ అయ్యేలా చేస్తా. నా కార్యం గట్టెక్కేలా చూసుకుంటా. ధరణి, నీకు ముందుందే ముసళ్ళ పండగ.
నమస్తే సార్. రామ్మా కూర్చో. పర్వాలేదు సార్. కూర్చోమంటే పర్వాలేదంటావేంటి? ఇలా అయితే నువ్వు విదేశాలకు ఎలా వెళ్తావు, ఎలా మేనేజ్ చేస్తావు? కూర్చో. నీ ఫైల్ అంతా పరిశీలించానమ్మా. నువ్వు అప్లై చేసిన కోర్స్ చేయడానికి నీ క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోతాయి. నువ్వు ఫారిన్లో జాబ్ చేయడానికి అర్హత ఉంది. అలాగే సార్, మంచి విషయం చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఎంత త్వరగా అమౌంట్ పే చేస్తే అంత త్వరగా అడ్మిషన్ ఇస్తాను. ఫస్ట్ బ్యాచ్లో అడ్మిట్ అయితే ఫారిన్ వెళ్ళే ఛాన్స్ నీదే అవుతుంది. ఫీజు ఎంత సార్? ఎంతమ్మా? 25 lakhs. 25 lakhs. 25 lakhs అని అలా అంటావేంటమ్మా? ఫారిన్ వెళ్తే సంవత్సరానికి ₹1 కోటి వస్తాయి. అంత డిమాండ్ ఉంది ఈ కోర్స్కి. అక్కడ 4-5 ఏళ్ళు ఉన్నావనుకో, ఈలోపు పర్మనెంట్ అయి సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది. హ్యాపీగా ఫారిన్లో సెటిల్ అవుతావు. లైఫ్కి ఏ డోకా ఉండదు. మీరు చెప్పేదంతా బాగానే ఉంది సార్, కానీ 25 lakhs చాలా పెద్ద అమౌంట్. నా వల్ల కాదు. అర్హతలున్నాయి, అవకాశం ఉంది. ఎక్కడైనా వడ్డీకి తెచ్చుకున్నావనుకో 6 monthsలో వడ్డీతో సహా తీర్చేయచ్చు. ఆలోచించుకో, తొందరపడకపోతే వెనకబడిపోతావు. అలాగే సార్, ఆలోచించుకొని ఎవరినైనా అడిగి చెప్తాను. సరేనమ్మా, అలాగే కానివ్వు. అవకాశం మాత్రం వదులుకోకు. అందరికీ ఇలాంటి ఛాన్స్ మాత్రం రాదు. సరే సార్. అక్కకు ఒకసారి ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం. చేంటే దేవకి, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. అక్క, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. చేంటో చెప్పవే. ఫోన్లో చెప్పే విషయం కాదు, నీతో పర్సనల్గా మాట్లాడాలి. అంత అర్జెంటా? చాలా అర్జెంట్ అక్క. అయితే ఇంటికి వచ్చేసాయి. సరే అక్క, వచ్చేస్తాను. రా చేంటే, అక్క. ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ఇలా బయటికి తీసుకొచ్చావు. అక్క, మరి మరి చేంటే అలా సాగదీస్తున్నావు? అది అక్క, నాతో చెప్పడానికి అంత మొహమాట పడుతున్నావేంటే? మొహమాటం అంటే అది మొహమాటం కాదు. ఎలా చెప్పాలా, ఏమంటావా అని ఆలోచిస్తున్నాను. అయితే ఆలోచించుకున్నాక చెప్పు. అక్క 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 ఆగక్క. ఆలోచించేదేం లేదు. ఇప్పుడే కదే ఆలోచిస్తున్నానన్నావు. ఏదో అన్నానులే, కానీ ఇప్పుడు చెప్పేస్తా. పిచ్చి మొద్దు, నా దగ్గర భయం మొహమాటం ఎందుకే? ముందు విషయం చెప్పు. ఏం లేదక్క, నా క్వాలిఫికేషన్కి అడిషనల్ కోర్సు యాడ్ అయితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. అయితే చెయ్యి. చెయ్యి అన్నంత తేలిక కాదక్క. చే అంత హార్డ్ సబ్జెక్టా? హార్డ్ సబ్జెక్ట్ కాదక్క, ఖర్చే చాలా హార్డ్. అది భరించగలిగితే లైఫ్కి ఇంకా డోకానే ఉండదు. మరి నీ ప్రాబ్లం ఏంటి? చెప్పానుగా అక్క. ఏం చెప్పావు? ఖర్చు ప్రాబ్లం అన్నావు. అసలు కోర్స్ ఏంటి, ఖర్చు ఎంత? నువ్వు ఎంత త్వరగా అమౌంట్ పే చేస్తే అంత త్వరగా అడ్మిషన్ ఇస్తాను. ఫస్ట్ బ్యాచ్లో అడ్మిట్ అయితే ఫారిన్ వెళ్ళే ఛాన్స్ నీదే అవుతుంది. ఫీజు ఎంత సార్? ఎంతమ్మా? 25 lakhs. ఫారిన్ వెళ్తే సంవత్సరానికి ₹1 కోటి వస్తాయి. అంత డిమాండ్ ఉంది ఈ కోర్స్కి. మ్యాటర్ అదక్క, నా లైఫ్కి ముడిపడుంది. ఖర్చు భరించలేని పరిస్థితి. నువ్వే ఏదైనా చెయ్యాలక్క. 25 లక్షలా? అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా సర్దుబాటు చేయగలనే? తప్పదక్క,
నువ్వు తప్ప నాకు సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? నువ్వే బావతో చెప్పి నన్ను ఆదుకోమని నా లైఫ్ సెటిల్ చేయాలి. ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే చాలా చాలా మంచి అవకాశాలు వస్తాయి. జస్ట్ 3 నెలల్లో కోర్స్ కంప్లీట్ అవుతుంది. మరో 3 నెలల్లో తిరిగి డబ్బు సర్దుబాటు చేస్తాను. నువ్వు సర్దుబాటు చేస్తావు కానీ నేనిప్పుడు సర్దుబాటు చేయడం కష్టం. బావతో చెప్పక్క, బావ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. సరే, నేను ఆదిత్య గారితో అంతా వివరంగా చెప్పి చూస్తాను. వారు సరే అంటే నీకే ప్రాబ్లం ఉండదు. నీ అంబిషన్ నెరవేరుతుంది. నువ్వు బావతో కాస్త మంచి టైం చూసి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే నా లైఫ్ బంగారు బాటలో ముందుకు సాగుతుంది. మిమ్మల్ని తలుచుకుంటూ బతికేస్తానక్క. సరే, నేను వారితో మాట్లాడతానులే. చాలా థ్యాంక్స్ అక్క. రా. బావతో మాట్లాడి 25 లక్షలు ఇప్పిస్తుందా? ఇప్పించినా ఇప్పిస్తుంది. జగత్కిలాడి. ఎలా అయినా దీనికి బావ డబ్బివ్వకుండా చూడాలి. దాని బతుకు ముందుకు సాగకుండా చూడాలి. నువ్వే బావతో చెప్పి నన్ను ఆదుకోమని నా లైఫ్ సెటిల్ చేయాలి. అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా సర్దుబాటు చేయగలను? నేను ఆదిత్య గారితో అంతా వివరంగా చెప్పి చూస్తాను. ఏంటక్క? ఏంటక్క, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అవును తమ్ముడు, ఆ ధరణి ఈ జన్మలో కోలుకోలేనంత ప్లాన్ వేశాను. ఈ దెబ్బతో ఆ ధరణి పని అవుట్. ఏంటక్క అది? చెప్పు. వేడి మీద వేడి, బతుకు లేకుండా చేద్దాం. సూపర్ అక్క, సూపర్గా ఉంది ఈ ఐడియా. ఈ ప్లాన్ వర్కౌట్ అయిందనుకో, ధరణి పతనం ఖాయం. ఈసారి మనం ఖచ్చితంగా గెలవాలి. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడదాం. అలాగే అక్క. సరే, దాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యత నీది. ప్రియని ఇంట్లోంచి పంపించాలంది. ఆవిడ గారి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ధరణి, మా ప్లాన్ అమలైతే అది నీ అనుభవంలోకి వస్తే మేమేంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. కోలుకునే లేపే స్థానం కోల్పోతుంది. ఎస్, వీధిన పడి ముష్టెత్తుకుంటుంది. ధరణి, ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? అదేనమ్మా దేవకి విషయం. దానికి ఎలా సాయం చేయాలో అర్థం కావడం లేదు. ఆదిత్య గారిని ఎలా అడగాలో, అసలు అడగాలా వద్దా, అడగొచ్చా లేదా అని ఆలోచిస్తున్నాను. వారు గతంలో మనకి ఎన్నోసార్లు అడగకుండానే సాయం చేశారు. ప్రతిసారి మన అవసరానికి వారిని అడగడం నాకు నచ్చడం లేదు. కానీ అడక్క తప్పెట్టలేదు. మనకి మరో దారి లేనప్పుడు అడక్క చేసేదేముంది? అయినా అడగకుండానే సాయం చేసిన ఆదిత్య అడిగితే చేయడా? వారికి డబ్బు లెక్క. చూడు, ఎంత ఆలోచించినా ఆయన సాయం లేకుండా దేవకి కోరిక తీరదు, తీర్చలేం. వారేమనుకోరు గాని ఒకసారి అడుగు. వెనక ముందు ఆడకుండా చెప్పు.
ఆయనే తప్పకుండా సాయం చేస్తారు. సరేనమ్మా, వీలు చూసుకొని అడుగుతాను. ఆ మాట అన్నావు బాగుంది. ముందు ఈ పాలు తాగి ప్రశాంతంగా పడుకో. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. శ్రావణ్, శ్రావణ్, ఏంటి శ్రావణ్, ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మరి ఎందుకలా ఉన్నావు? ఫ్యూచర్, మన ఫ్యూచర్ గురించి, మన పిల్లోడి ఫ్యూచర్ గురించి ఆలోచనలు అంతే. ఇప్పుడు ఏమైందని ఫ్యూచర్ గురించి బాధపడ్డా, అంతగా ఆలోచించడం? ఇప్పుడు ఏం కాలేదు, కానీ ఎప్పుడు ఇలాగ ఉండిపోవాలా? వాడి జీవితం కూడా మనలాగే సాదాసీదా గడిచిపోవాలా? ఎంతకాలం ఇలాగే ఇదే స్థాయిలో లిమిటెడ్ ఆదాయంతో బతకాలి? ఏంటి శ్రావణ్, కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త జీవితం, కొత్త పేరు, మన భవిష్యత్ ఎదుగుదల ఎలా దీప్తి? శ్రావణ్ అంటే ఆదిత్య భావమరిది, ఆదిత్య కంపెనీలో ఉద్యోగి. అలాగే మన బాబు కూడా సన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ అని నేను వాడు అనిపించుకోవద్దా? మన బాబు కూడా ఆదిత్య మేనల్లుడిగానే బతకాలా? ఫలానా వాడి మేనల్లుడు ఆదిత్య అనేలా మన బాబు ఎదగాలని నాకు ఉంది. నాకు తెలివితేటలున్నాయి, అనుభవం ఉంది. వారిలాగే నేను స్వతంత్రంగా ఎదిగా. స్వతహాగా నేను మంచి పారిశ్రామికవేత్తను, వ్యాపారవేత్తను అనిపించుకోవాలనుంది. అలాగే నా స్థాయి, మన సంపాదన పెంచుకోవాలనుంది. మనదే అంటూ ఒక సామ్రాజ్యం నిర్మించుకోవాలని నాకు కోరికగా ఉంది. అందుకే దీప్తి, నేను సొంతంగా వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. సొంతగా వ్యాపారం మొదలు పెడతావా? అన్నయ్య బాధపడతాడు శ్రావణ్. బావ బాధపడతాడని బతుకు భవిష్యత్తు పాడు చేసుకుంటావా? మనకన్నా మన పిల్లల్ని ఉన్నతంగా ఆదిత్యవర్మ గారితో సమానంగా చూడాలనిపిస్తుంది. నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది శ్రావణ్. అన్నయ్యతో మాట్లాడి చేద్దాం. అస్సలు బాగోదు. వ్యాపారం మొదలుపెట్టాక ఒకటో వారో విజయం సాధించాక, అదే లాభం సంపాదించాక, అది తన దృష్టికి వచ్చాక చెప్తే అప్పుడు అనడానికి వద్దనడానికి వీలుంటుంది. పైగా మనల్ని అభినందిస్తారు కూడా. మన వ్యాపారాన్ని సమర్థిస్తారు, మన విజయాల్ని స్వాగతిస్తారు. అయితే నీ ఇష్టం శ్రావణ్. నీ ఇష్టం అనగానే సరిపోతుందా? మరేం చేయాలి? ఈ విషయంలో నీ సహకారం కూడా చాలా అవసరం. సహకారమా? నేనేం చేయగలను? వ్యాపారం స్టార్ట్ చేశాక నీకు వర్క్లో హెల్ప్గా ఉంటాను. అసలు శ్రీకారమే నువ్వు చుట్టాలి, పెట్టుబడే నువ్వందించాలి. పెట్టుబడా? నా దగ్గర ఏముంది? అన్నయ్యని అడగాలా? అడిగితే తెలిసిపోతుంది. అందుకే పెట్టుడు నగలు కాకుండా దాపరకం నగలు కొంతకాలం నాకు ఇవ్వగలిగితే ఆ సొమ్మే పెట్టుబడిగా పెట్టి నీ పేరున వ్యాపారం ప్రారంభిస్తాను. నా నగలా? ఓ 4-5 నెలలే. అయ్యో, ఈ మధ్య ఏమైనా చిన్న చిత్క ఫంక్షన్స్ వస్తే, నేను బోసిగా కనబడితే అన్నయ్య కనుమడం వచ్చి నన్ను నిలదీశాడనుకో, మన సంగతి బయటపడుతుంది. అన్నయ్యని బాధపెట్టిన వాళ్ళమవుతాం. అయినా నగలు తాకట్టు పెట్టి సొంత వ్యాపారం వద్దులే శ్రావణ్.
మనం గొప్పగా ఎదగాలనే దీప్తి. నగలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అయితే ఇంకో పని చేస్తాను. ఏంటది?